అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ అబూ ఉసైద్ రజియల్లాహు తాలా అన్హు వారు ఇలా ఉల్లేఖించారు, మేము ఓసారి దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలో ఉండగా ఓ వ్యక్తి ఇలా అడిగాడు, తల్లిదండ్రుల మరణానంతరం వారి ఎడల నేను సత్కార్యం చేయగల విధానం ఏదైనా ఉంటుందా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు, వారికై ప్రార్థన, క్షమాభిక్షకై అర్థింపు. రెండవది, వారు చేసిన వాగ్దానం లేదా వీలును నిర్వర్తించటం. మూడవది, వారి మిత్రులు పరిచయస్తులతో గౌరవాదరణలతో మెలగటం. నాలుగవది, వారి ద్వారా మీకు సంక్రమించిన సంబంధ బాంధవ్యాలను కలుపుకోవటం. సోదర మహాశివులారా, తల్లిదండ్రుల సేవ చేయటంలోని మహత్తును ఎరిగిన ప్రవక్త సహచరులు తల్లిదండ్రుల మరణానంతరం కూడా ఏదైనా సేవ చెయ్యగలిగితే బాగుంటుంది అనే ధోరణితో అడిగిన ప్రశ్న ఇది. దానికి సమాధానంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి అపరాధాలకై మన్నింపును దైవం సన్నిధిలో వేడుకోవటం, వారికి స్వర్గప్రాప్తి కలగాలని కోరుకోవటం, అలాగే వారు ఏదైనా వాగ్దానాలు చేసి నెరవేర్చలేక చనిపోతే వాటిని నెరవేర్చటం, వారి అభిష్టం మేరకు వారు కోరిన వీలు అంటే వ్రాసిన నోటితో చెప్పిన దాన్ని నిర్వర్తించటం వారి భారాన్ని తగ్గిస్తాయి అని సెలవివ్వటం జరిగింది. ఇంకా మిగతా రెండు విషయాలు ప్రపంచంలో సామాజిక అనుబంధాలను పటిష్టం చేస్తాయి అన్న దాంట్లో సందేహమే లేదు. వారి ద్వారా సంక్రమించిన బాంధవ్యాలంటే బాబాయి, మేనత్త, మేనమామ, పిన్ని లాంటి బంధుత్వాలు. వీటిని కాపాడటం మన ధర్మం. సోదర మహాశివులారా, తల్లిదండ్రులు మరణించిన తర్వాత కూడా వారి కోసం ఏం చేయాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీసులో తెలపటం జరిగింది. సోదర మహాశివులారా, మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.